కడప జిల్లా బద్వేలు పట్టణంలోని చెన్నంపల్లి పంచాయతీ మొడకలవారిపల్లె పంచాయతీ గ్రామ పొలాల్లో కొందరు భూ కబ్జాదారులు దొంగ పట్టాలు తయారు చేసి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని భూ పోరాట కన్వీనర్ బి నారాయణ ఆరోపించారు. బద్వేలు పట్టణంలోని సిఐటియు కార్యాలయం నందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ కబ్జాదారులపై గోపవరం బద్వేల్ ఎంఆర్ఓలు మరియు ఆర్డీఓ చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అలాంటి వారిని సస్పెండ్ చేయాలని, నకిలీ పట్టాదారులను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే అప్పుడు ఏ సర్వే నెంబర్లో అయితే అక్రమాలు జరిగాయో, అంటే దొంగ పట్టాలు పుట్టించటం, అదేవిధంగా బినామీ పేర్ల మీద అనుబంధ పాదాలు పుట్టించటం, ఎంఆర్ఓ ఆఫీసుల్లో అంటే ఇటు బద్వేలు అటు గోపురం మండలాల్లో ఉన్నటువంటి రికార్డులు తీయటం, ఆ రికార్డులో ఇన్కార్పొరేట్ చేయటం పేర్లు, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరిగాయి. నేను ఆ ఎఫ్ఐఆర్ తర్వాత పోలీసు వాళ్ళు వేసినటువంటి ఛార్జ్ షీటు, ఆ సెక్షన్స్ అన్నింటినీ కూడా నేను కొంచెం స్టడీ చేస్తే దాదాపు 1000-2000 ఎకరాలు ఆ విధంగా కబ్జాకు పోయింది. 1000-2000 ఎకరాలు. అయితే ఆ కేసు ఏమైందో మూసేసారు. ఆ కేసు ఏమో మూసేసారు. 4 రోజులు స్తబ్దతగా ఉన్నది. ఏదో పెద్ద మనుషుల పంచాయతీ అయిపోయినట్టు అయిపోయింది. ఆ పెద్ద మనుషుల పంచాయతీ అయిన తర్వాత ఎవరితో మనుషులున్నట్టు అర్థమైంది. ఆ తర్వాత మరలా ఇప్పుడు ఒక సంవత్సరం రోజుల నుంచి మరలా ఈ భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయింది. ఈ మధ్య నేను ఒక వార్త చూశాను. ఎవరో జ్యోతిరెడ్డి అంటారు. జ్యోతిరెడ్డి అంటే జ్యోతి, ఇక్కడే పక్కన విలేజ్. ఆ మొత్తం సైనిక నగర్ మొత్తాన్ని ఆక్రమించేస్తా ఉంటుంది. అంటే బినామీ పేర్లతోటి దొంగ సర్టిఫికెట్లు పుట్టించి న్యూస్లో వచ్చింది ప్రత్యక్షంగా, సర్వే నెంబర్లతో సహా. అదేవిధంగా ఎన్జిఓ ఫ్లాట్స్లో 30 సెంట్లు పబ్లిక్ పర్పస్ స్థలాన్ని కాల్ చేస్తారు. 30 సెంట్లతో కబ్జా చేశారు. అదే కాకుండా అనేక ఫ్లాట్లు, ఒక ఫ్లాట్గా 2 ఫ్లాట్లుగా నేను ఫ్లాట్లన్నింటినీ కూడా నోట్ చేశాను. ఫ్లాట్లన్నీ కూడా అంటే ఎఫ్ఐఆర్లో ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి పేర్లన్నీ కూడా, అంటే ఏ సర్వే నెంబరు, ఏ గ్రామ పంచాయతీ, ఏ రెవెన్యూ గ్రామం, ఎన్ని అనేటువంటిది నేను నోట్ చేశాను. అయితే ఈ మడకరవారిపల్లె, చెన్నంపల్లె, ఈ రెండింటిలోనే ప్రధానంగా ఇవన్నీ జరిగాయి. ఈ 2 పంచాయతీలు గతంలో మేము చాలా పెద్ద పోరాటం చేసాం. అప్పుడే తాత్కాలికంగా ఆపేశారు. ఆ లోతు వంక మొత్తం ఆక్రమించేశారు. అట్లాగే 977 సర్వే నెంబర్లో మొత్తం అమ్మేసుకున్నది. కోర్టులో ఉంది, హైకోర్టులో ఉంటే కూడా దొంగ సర్టిఫికెట్లు తయారు చేసుకొని దొంగ ఇవి రిజిస్ట్రేషన్ స్టాంప్స్ తయారు చేసుకొని వీటన్నింటి మీద కూడా ఈరోజు ఉన్నటువంటి ఆర్టీఓకి నేను కంప్లైంట్ చేశాను. ఈ ఆర్టీఓ కాదు, ఈరోజు నా కలెక్టర్కు నేను కంప్లైంట్ చేశాను, జాయింట్ కలెక్టర్కి కంప్లైంట్ చేశాను, గోపురం ఎంఆర్ఓకు కంప్లైంట్ చేసిన, బద్వేలు ఎంఆర్ఓకు కంప్లైంట్ చేసిన, ఏమీ చేయలేదు. ఆఖరికి ఇట్లా కాదని నేను ఆర్టీఐ కింద అప్లై చేస్తాను. అంటే నేను పెట్టినటువంటి ఇంటర్నెట్ మీద మీరు ఏం చేశాను, దాని మీద ఏమి తప్పుడు రిపోర్ట్ ఇస్తాను. అంటే నేను ఆర్టీఐ యాక్ట్ కింద అడిగితే ఆయన ఇవ్వాల్సింది పోనిచ్చి అది నాకు సంబంధం లేదు గోపురం మండలం అని ఆర్టీఓ చెప్తారు. గోపురం మండలం వాళ్ళు నాకేమీ సంబంధం లేదు, ఇది ఆర్టీఓ అని ఆయన. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే మొత్తం కింది నుంచి పై వరకు అధికారులు తక్కువ, జిల్లా కలెక్టర్ మొదలు పెట్టుకొని కడప బద్వేలు ఆర్టీఓ, అట్లాగే గతంలో ఉన్న గోపురం ఎంఆర్ఓ రమణారెడ్డి, ఈరోజు ఉన్నటువంటి ఎంఆర్ఓ, అదేవిధంగా బద్వేల్లో ఈరోజు ఉన్నటువంటి ఎంఆర్ఓ, వీళ్ళు మొత్తం దీనికి చూపుతారు. అందుకని మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే భూ పోరాట సాధన కమిటీ తరఫున
దీని మీద సమగ్రమైనటువంటి విచారణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత జరిపించాలి. హైకోర్టు ప్రధాన, ఎందుకంటే రెవెన్యూ వాళ్ళ మీద నమ్మకాలు పోయినాయి. ఎందుకంటే వాళ్ళే ప్రత్యక్ష పాత్ర పోషిస్తున్నారు అమ్మకాల్లో, కొనుగోలు. ఈ మధ్య మాకు కొన్ని తెలిసాయి. కడప బద్వేల ఆర్డీఓ పెద్ద ఎత్తున కుంభకోణాలకు కారకుడయ్యాడు, కేంద్ర బిందువు అయినాడు అని చెప్పి అనేక పత్రికలు రాశాయి. పత్రికలే కాదు, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఘోషిస్తాము. అందుకని దీని మీద అనేక సార్లు అఖిలపక్ష కమిటీ కూడా కలెక్టర్ దృష్టికి తీసుకుంది, జాయింట్ కలెక్టర్ దగ్గర దృష్టి. అసలు జాయింట్ కలెక్టర్ దగ్గర అయితే ఒకరోజు కడప బద్వేలి ఆర్డీఓ మీద గొడవ జరిగింది. మాకు బద్వేలి ఆర్డీఓ ఆయనకు జాయింట్ కలెక్టర్ సమక్షంలో జాయింట్ కలెక్టర్ ఆయన మందలించాల్సినటువంటి పరిస్థితి, బద్వేలి ఆర్డీఓను మందలించినటువంటి పరిస్థితి. అందుకని ఇటువంటి పరిస్థితుల్లో మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత లేదు తత్సమానమైనటువంటి నిష్పక్షపాతమైనటువంటి జడ్జి చేత న్యాయ విచారణ జరిపిస్తే అసలు మొత్తం బయటపడతాయి. అయితే దీనికంటే ముందు ఈ అధికారులందరినీ కూడా సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయకుండా, ఎందుకంటే వాళ్ళు ఉంటే దీన్ని మేనేజ్ చేసుకుంటారు. వాళ్ళు మేనేజ్ చేసుకోకుండా ఉండాలంటే ముందు వాళ్ళని సస్పెండ్ చేయాలి. వాళ్ళని సస్పెండ్ చేసి దీని మీద మొత్తం ఎంక్వైరీ జరిపి పేదలకు న్యాయం జరగాల. ఇప్పుడు 2022 కేసులో కూడా దళితులుగా ఉన్నవాళ్ళు, పేదోళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళ మీదనే కేసులు పెట్టారు. అసలు ముద్దాయిలు అంటే దీని వెనకున్నటువంటి సూత్రధారులు ఎవరు బయటికి రాలా. దీంట్లో కబ్జాకు చేసినటువంటి అసలు సూత్రధారులు బయటికి రాలా. ఇప్పుడు ఫోర్జరీ డాక్యుమెంట్స్ తయారు చేసినోడు ఎంత తప్పు చేసిన తప్పో, ఆ ఫోర్జరీ డాక్యుమెంట్ చేపించిన మీద కూడా అంతే తప్పు, అదే కేసు. ఇద్దరు దానికి బాధ్యులు. అందుకని ఆ విధంగా మొత్తం ఎంతమంది ఉందో అంతమంది మీద చేయాలా, ప్రభుత్వ భూములు రక్షించాలా, వీళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము పోరాట సాధన కమిటీ తరఫున, అట్లాగే డివైఎఫ్ఐ నగర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రాబోయేటువంటి కాలంలో పోరాట సాధన కమిటీ, డివైఎఫ్ఐ